చరిత్ర అంటే కేవలం సింహాసనాలు రాజుల కథలే కాదు, కొన్నిసార్లు ఒక తల్లి ధైర్యం కూడా చరిత్ర గమనాన్నే తిప్పికొడుతుంది. ఈ రోజు మనం చెప్పుకోబోయేది మామూలు కథ కాదు, తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించే బేగం హజ్రత్ మహల్ స్టోరీ. బేగం హజ్రత్ మహల్ ఈ పేరు వింటేనే లక్నో జనాలకు ఒళ్ళు పులకరిస్తోంది. ఆమె కేవలం రానే కాదు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన తొలి ఫైటర్. బ్రిటిష్ వాళ్ళు ఆమె భర్త నవాబు అలీ షాని తొలగించినప్పుడు ఆమె భయపడలేదు. నేనున్నా అని ముందుకు వచ్చి తన చిన్న కొడుకు షాదర్ ను రాజుగా ప్రకటించింది. అంటే ఆమె వచ్చింది కేవలం రాజరికం కోసమే కాదు, రాజ్యం గౌరవం కాపాడడం కోసం. 1957లో దేశమంతా బ్రిటిష్ వాళ్లపై తిరగబడింది కదా, ఆ యుద్ధంలో ఈమె కేవలం సపోర్టర్ లాగా సైడ్ అవ్వలేదు, ముందుండి నడిపించింది. తన సైన్యాన్ని, సామాన్య ప్రజలను, చివరికి ఆడవాళ్ల సైన్యాన్ని కూడా రెడీ చేసింది. లక్నోలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీని చుట్టుముట్టి దొరలకి ఊపిరాడకుండా చేసింది. ఆమె తెగువ చూసి ఉత్తరాదిలో వేలాది మందికి ధైర్యం వచ్చింది. యుద్ధం చేసి ఆమె రాజ్యం పోయింది నిజమే, కానీ ఆమె ఆత్మగౌరవం, దేశభక్తి ఏ కోసానా పోలేదు. బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోకుండా, తలవంచకుండా నేపాల్ కు వెళ్లిపోయింది. లొంగిపోతే సుఖవంతమైన జీవితం ఉండేది, కానీ ఆమె ఆ బానిస జీవితాన్ని తిరస్కరించింది. బేగం హజ్రత్ మహల్ అంటే నాయకత్వంతో పాటు ఎప్పటికీ తలవంచని పౌరుషం అంటే ఏంటో చూపించిన నిలువెత్తు సాక్ష్యం. ఆమె వీరత్వం మన చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని గుర్తే.